రమేష్ రెడ్డి గారికి అమ్మ, ఒక్కసారి నువ్వు అడక్కు ఇంకా. అడగండమ్మా. నువ్వు అడగొద్దు. హరీష్ గారు, అడగండమ్మా. దిస్ ఈజ్ రాణి అండి. సో జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ అనే స్లోగాన్ అంత ఇంపార్టెంట్. సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్తో. ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా? చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మమ్మ, నేను మాట వినే టైం ఆయనకు ఉందమ్మా. ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి. ప్రజలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తున్నాయి, ఎట్లా 20 గంటలు పనిచేస్తున్నాడు. మా ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి, ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా. ఆయన 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్ని తలుచుకోవటం తప్ప ఆయన కలుసుకోవటం ఉండదమ్మా. థ్యాంక్ యూ. హరీష్ గారు, అన్న గణేష్ గారు ఒక క్వశ్చన్ అంటే సార్, మీరు ఇప్పుడే చాలే అన్న, తిన్న ఆకలి ఇప్పుడే మీరు అవుతుంది. చెప్పారు ప్లీజ్. ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లని. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా, ఈ తిరుపతి దర్శనం ఉంటే ఎవరు చేసుకోరని. అట్లాంటి అవకాశం ఎందుకు? అది ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న. కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారట ఫాస్ట్ గా. రమేష్ రెడ్డి గారికి ఒక్కసారి మైక్ రమేష్ రెడ్డి గారికి ఒకసారి ఇవ్వండి సార్. గణేష్ గారు సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్గా ఉంటాయి. అంటే మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 10 మందికి ఉపయోగపడాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించమ్మా అని చెప్పి. అదేది మీరు ఎలా రాశారు ఆ డైలాగ్ ని? గుర్తు చేశారు. ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని, గుర్తుందన్న నీకు? డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారు ఆయన. ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే. 10 మందికి కావాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండేలా. సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డైలాగ్ అదే. సార్, ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద, నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం, ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి. ఆ తర్వాత యాక్చువల్గా వర్షం పడుతుంటే డైరెక్ట్ గా షార్ట్ తీసి బ్రేక్ ఇచ్చారు.